హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు అవర్ రెనోవేషన్ సిరీస్ పార్ట్ 3. పాపం చాలా రోజుల నుంచి అవి బోన్లోనే ఉంటున్నాయి. ఈ పనుల వల్ల అసలు బయటికి తీయట్లేదు వీటిని. కాసేపు ఎండలో కూర్చోబెట్టి మొత్తం క్లీన్ చేద్దామని అయితే తీసినాము వీటిని. ఆర్యన్కి అయితే ఫుల్గా టైంపాస్ అనమాట. వాటి వెనకాలే ఉంటాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అస్సలు ఊరుకోట్లేడు. అగో ఇక్కడ ఎండ వచ్చింది. ఇక్కడ నేను కూర్చున్న దగ్గర ఇక్కడ ఎండ వచ్చింది. అది కాదు, ఇంకోటి జోరింది ఆడ. అది కూడా ఒక తోక కనబడుతుంది ఇటు నుంచి. ఇంట్లోకి వర్షపు నీళ్ళు పడకుండా కిటికీలకి అండ్ తలుపులకి పైన ఈ స్టోన్ పెట్టాలి అంటే చెప్తే తీసుకొని వచ్చినాం అనమాట వెళ్ళి. ఇంట్లో కొన్ని రోజుల నుంచి మేషన్ పని చూసి ఆర్యన్ అయితే ఆ తాపి పట్టుకొని అస్సలు వదలట్లేడు. ఎక్కడ మట్టి కనబడితే అక్కడ తవ్వి కూర్చుంటున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. పిల్లలు అంతే కదా, చూసి నేర్చుకుంటారు అంటారు కదా. సో ఇవన్నీ చూసి మాత్రం ఆర్యన్ బాగా ఇన్స్పైర్ అయిపోతాడు. తాపి మేస్త్రి అయిపోతాడో ఏమో. ఇక ఇంటి గోడ లేపడానికైతే ఒక రోజు పట్టింది. నెక్స్ట్ డే మాత్రం పోల్స్ పెట్టేశారు వచ్చి. దాని తర్వాత రేకులైతే ఎక్కిచ్చారు. ఇవి ఆల్రెడీ షెడ్ మీద వేసిన రేకులే అనమాట. అవే వేసారు అడ్జస్ట్ చేసి. మళ్ళీ కొత్త రేకులు ఏమన్నా తీసుకొని రావాలంటే 25,000 వరకు అవుతుంది అనమాట. సో ఇవి బాగానే ఉన్నాయని చెప్పి మేస్త్రి ఏవి మంచిగా ఉన్నాయో తీసి అవే వేసిండ్రు. ఒకవేళ మనం రెనోవేషన్ పని చేసుకుంటే ప్రతి ఒక్క వస్తువు మనకి యూజ్ అయ్యేదే ఉంటుంది. అన్ని బయటపడేయకుండా కొన్ని మాత్రం జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అవే యూజ్ అవుతా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన పాతింటికి ఉన్న కిటికీని మేము జాగ్రత్తగా మొత్తం చూసి తీయమని చెప్పినాము. మేస్త్రి మంచిగా తీసేసి బెడ్రూమ్కి పెట్టించిండు అనమాట. సో అట్లా ఒక వస్తువుని వేస్ట్ చేయకుండా దాన్ని రీయూజ్ చేసుకుంటే మాత్రం రెనోవేషన్లో కొద్దిగా మనకు ఖర్చు మిగులుతుంది. లేదు బొద్దు కట్టేస్తారు బారికి. బొద్దు కడితే నీకు అది కానపడదు. అదే అక్కడ వాటర్ ప్యూరిఫైర్ అక్కడ పెడదాం అనుకుంటాను. మీరు నిల్చున్న దగ్గర అక్కడ పెట్టేసి సింక్ ఇటు పెట్టుకొని ఇటు సెల్ఫ్స్ కట్టుకుందాము. ఆడ ఫ్రిడ్జ్ వస్తుంది నాకు. అంతే, అంతకంటే ఎక్కువ ఏం చేయాలి. ఇక ప్లేస్ తక్కువ ఉంది. వాటర్దా రేకులు ఎక్కిచ్చేసి ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేసిర్రు అనమాట. ప్లాస్టింగ్ అయితే 2 days పట్టింది మాకు. అండ్ ఇంకో సజెషన్ ఏంటంటే ప్లంబింగ్ వర్క్ అయితే ఈ టైంలో చేపిచ్చేస్తే బాగుంటుంది మనకి. గుంటూ అబ్బా ఇంటి పని అంతా గున్నే చేస్తాడు. మొత్తం ఇల్లు గున్నే కడతాడు కదా కదా. దాలో రోడ్డు మీద కూర్చోడు మంచిగా. ఇక ఆర్యన్కి అయితే పనికొచ్చిన వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోయినరు. వాడు కనబడకపోతే బాబు లేవలేదా ఇంకా అని అడుగుతారనమాట రాగానే. అట్లా పని చేస్తాడు వాళ్ళతో పాటు కలిసి. కూలీ కూడా ఇస్తారట వాడికి పాపం. ఇక 1 dayలో ఇంటి ముందు సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. How daddy? Thank you. Thank you daddy. दिखाओ तुम्हें बोला Excellent daddy. एक्सप्लेन करो सर.
మనోడు ఏం చేసిండంటే వాళ్ళ డాడీ చెప్పులు వేసుకొని కూర్చున్నాడు. అప్పటిదాకా వీడి చెప్పులు కాళ్ళకే ఉన్నాయి. వాళ్ళ డాడీ వేసుకోగానే చెప్పులు తీసి అది చూడండి ఎట్లా వేసుకొని కూర్చున్నాడు. హలో దోస్తులు, చూసు సూపర్ వస్తాం డాడీ. రాసి నువ్వు కూడా వచ్చే, మీరు కూడా చలిమంట వేసుకోండి బాగుంటుంది. బాగా చెప్తాను కదా మంచిగా. ఓం బమ్ బాగా బోగే. क्या कर रहे हैं मम्मी? क्या कर रहे? దిస్ ఈస్ మట్టి గుడు కాదు, ఇసుక గుడు. अच्छा आता है సూపర్. ఉంటుందా పడిపోతుందా? పడిపోతుంది. అబ్బాయి ఎందుకు అట్లా కాలు కింద చేసినావు కదా నువ్వు. నేను మెల్లగా తీస్తా. అరుక చూడబ్బా గలీజ్గాడు ఉన్నాడు నీ కొడుకైతే. నిజంగా నేను పెట్టింది అయితే నా ఇందాక మంచిగా వచ్చిందిరా, నువ్వే పోగొట్టున్నావు. వీడేంది కింద వేడి వేడి ఉంటుంది చూసుకోండి. బా మీరు ఆడతా కిందికి వెళ్ళి కిందికి ప్రెస్ చేసుకున్నది తీయాలి దాన్ని నువ్వు. అట్లే తీస్తాను. సర్లే సర్లే నువ్వు కూడా వాడు చేసింది మరి వీడు చేస్తాడు. పక్క జరగండి.